హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డెవే మహబ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న స్టూడెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. S1 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రఘువరన్, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 21. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది, బట్ ఇది మీనింగ్ఫుల్ ఫార్మాట్లో లేదు. ఇక్కడ మెయిన్ అంటే ఆబ్జెక్ట్ కరెంట్ స్క్రిప్ట్లో క్రియేట్ అయింది అని అర్థం. స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్. అలాగే ఈ లాస్ట్లో కనిపిస్తున్న హెక్సాడెసిమల్ వాల్యూ ఉంది కదా, ఇది ఆబ్జెక్ట్ అడ్రస్. బై డిఫాల్ట్గా పైథాన్ ఆబ్జెక్ట్ని ఈ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తుంది, బట్ మనం దీన్ని మనకు నచ్చినట్లు చేంజ్ చేసుకోవచ్చు. దీనికోసం మనం యూజ్ చేయాల్సిన మెథడ్ __str__. ఇది వన్ ఆఫ్ ద ఇన్బిల్ట్ డండర్ మెథడ్. డండర్ మెథడ్స్ అంటే నేమ్కి ముందు __, నేమ్కి తర్వాత __ ఉంటుంది. డబుల్లో __లో అండర్ రెండు కాంట్రాక్షన్ చేసి డండర్ మెథడ్స్ అంటాం. వీటిని మనం మ్యాజిక్ మెథడ్స్ అని కూడా అంటాం. వీటి గురించి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్టూడెంట్ క్లాస్లో ఈ మెథడ్ని రాస్తున్నాం. ఈ మెథడ్ లోపల ఈ రిటర్న్ స్టేట్మెంట్ రాస్తాము. రిటర్న్ self.name ఈజ్ ఈక్వల్ టు self.age. ఇక్కడ మీకు నచ్చిన ఫార్మాట్లో మీకు నచ్చిన రిటర్న్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఇప్పుడు S1 ప్రింట్ చేసి చూద్దాం. చూసారా, రఘువరన్ ఈజ్ ఈక్వల్ టు 21 అని ప్రింట్ అయింది. ఇలాగే ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. S2 ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ బాహుబలి, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 22 అని. ఇప్పుడు దీన్ని కూడా ప్రింట్ చేసి చూద్దాం. చూసారా, సేమ్ ఫార్మాట్లో ప్రింట్ అయింది. ఇలా ఆబ్జెక్ట్ని మీనింగ్ఫుల్ ఫార్మాట్లో ప్రింట్ చేయడానికి ఈ str డండర్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇది సేమ్ జావాలో ఉన్న 2 స్ట్రింగ్ మెథడ్ లాగా వర్క్ అవుతుంది.